ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ముదురుతున్న వేళ నాటో కూటమిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ పై అమెరికా జరుపుతున్న దాడులకు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మద్దతు ప్రకటించడం ఇప్పుడు ఐరోపా దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు అమెరికా చర్యలను సభ్య దేశాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ విషయంలో యూరప్ వైఖరేంటి? దీనిపై సాక్షి అందిస్తున్న మరిన్ని వివరాలు చూద్దాం. ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధం ఇప్పుడు నాటో కూటమిని రెండుగా చీలుస్తోంది. బ్రసెల్స్ లో మీడియాతో మాట్లాడిన నాటో చీఫ్ మార్క్ రుట్టే అమెరికా, బ్రిటన్ల వైఖరిని సమర్థించారు. ఇరాన్ అణు కార్యక్రమాలు, బాలిస్టిక్ క్షిపణులు కేవలం మధ్యప్రాచ్యానికే కాదు, ఐరోపాకు ముప్పుగా పరిణమించాయని ఆయన హెచ్చరించారు. టర్కీతో పాటు హిందూ మహాసముద్రంలోని అమెరికా, బ్రిటన్ స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడమే దీనికి నిదర్శనమని రుట్టే పేర్కొన్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఆయన బహిరంగంగానే కొనియాడారు. అయితే ఫిబ్రవరి 28న ఇరాన్పై జరిపిన మెరుపు దాడిపై అమెరికా తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఐరోపా దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని తాను ప్రెసిడెంట్ ట్రంప్కు వివరించానని రుట్టే తెలిపారు. ముందస్తు సమాచారం లేకపోవడం వల్లే పర్షియన్ గల్ఫ్లో సహాయం అందించడానికి ఐరోపా దేశాలకు సమయం పట్టిందని ఆయన సమర్థించుకున్నారు. ప్రస్తుతం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా వాణిజ్య నౌకల రాకపోకలు సాఫీగా సాగేందుకు 30కి పైగా దేశాలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్నారు. కానీ ఇరాన్ సరిహద్దుల్లో యుద్ధం కొనసాగుతున్నంత కాలం కాల్పుల విరమణ జరిగే వరకు తాము రంగంలోకి దిగలేమని మెజారిటీ నాటో సభ్య దేశాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు మార్క్ రుట్టే తీరుపై ఐరోపాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యధిక దేశాలు ఈ యుద్ధాన్ని చట్టవిరుద్ధమని భావిస్తుంటే రుట్టే మాత్రం అమెరికా అధ్యక్షుడికి చీర్ లీడర్లా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు మండిపడుతున్నారు. నాటో చీఫ్గా అందరినీ ఏకం చేయాల్సింది పోయి ఒకే పక్షం వహించడం కూటమి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది.